వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నాస్ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ హల్వా తయారు చేద్దాం. దానికోసం క్యారెట్ని బాగా కడిగేసి మిక్సీ చేసి పెట్టుకోవాలండి. అది ఇప్పుడు ఒక బాండీలో వేయండి. ఆయిల్ ఏది వేయకుండా ఊరినే వేసేయండి. వేసి బాగా వేగనివ్వండి. కట్ల పొయ్యి మీద చేస్తున్నానండి నేను. మంట కొంచెం తక్కువలో పెట్టుకొని మంచిగా వేపండి. వేపాక ఒక గరిటెడు నెయ్యి వేయండి. ఒక 10 నిమిషాలు వేపాక వేయండి. క్యారెట్ కొంచెం బరకగా మిక్సీ వేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, నెయ్యి వేసి మంచిగా కలుపుకోండి. ఇది పాలపొడి, ఒక గరిటెడు పాలపొడి వేయండి. పాలపొడి వల్ల ఈ హల్వాకి మంచి టేస్ట్ వస్తుందండి. యాలక్కాయల పొడి ఒక 4 సన్నగా పొడి చేసి వేయండి. అలాగే మంట తక్కువలో మంచిగా వేపుకోండి. బెల్లం, క్యారెట్ తురుము 2 ఉంటే బెల్లం ఒకటి వేయండి. బెల్లం బాగా కరిగిపోయాక మంచిగా వేపితే ఇప్పుడు అది మొత్తం ఫుడ్ కలర్, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. జీడిపప్పు సన్నగా తరిగి వేసుకోండి. క్యారెట్ సిమ్లో పెట్టి మంచిగా వేస్తేనే బాగా టేస్ట్ వస్తుందండి. అంతేనండి, మన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.